డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. ఈ మధ్య కాలంలో ఒంటరిగా ఆడవాళ్ళు ఉంటే మాత్రం చాలా ఘోరాలే జరుగుతున్నాయి. ముఖ్యంగా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంకో రకంగా ఘోరాలు జరుగుతున్నాయి. సో ఎలా జాగ్రత్తగా ఉండాలనేది అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఒంటరిగా ఉండడం మంచిదే, ఒంటరితనమే చాలా మంచిది అంటారు. ఒక వయసులో ఉండి నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కొంచెం కష్టమైన పరిస్థితి. ఇక వయసు అయిపోయిన తర్వాత ఈ చాదస్తం ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. కొందరు ఏదో పిల్లలు చూడక వాళ్ళు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయలేము. కొందరు ఏంటంటే కొడుకులు కోడళ్ళు మేము మంచిగా చూసుకుంటాం మాతో ఉండన్నా కూడా కొంతమంది వాళ్ళకి ఏజ్డ్ వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నా పెళ్ళయింది అక్కడే, మీ నాన్న గుర్తులు ఇక్కడే ఉంటాయి, నేను ఆ ఇల్లు వదిలి రాలేను అని కొంతమంది ఉంటారు. నా ప్రాణం ఇక్కడే పోవాలి, ప్రాణం ఇక్కడే తీయాలి అన్నట్టుగా ఉండిపోతారు, అక్కడే ఉంటారు. అలాంటి కొంతమంది పాప ఏం చెయ్యలేక వాళ్ళు ఒక్కరే ఉంటారు. మనం రీసెంట్ గా చూసుకుంటే ఆ ఒంటరిగా ఉన్న ఆవిడని కర్మన్ ఘాట్లో దీనికి ముందు మళ్ళా ఒకడు ఇలాగే ఒంటరి ఆవిడని పక్కన ఉన్న వాళ్ళు ఓనర్ చంపేశాడు. అంటే ఎంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, అసలు వీళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి? అంటే మీరు అన్నట్టుగానండి, ఒక వయసు వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఇక్కడే పుట్టి పెరిగాను, నా పెళ్ళిళ్ళు ఇక్కడే అయింది, మా వారి గుర్తులన్నీ ఇక్కడ, మెమరీస్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరందరూ ఇక్కడే ఈ ఇంట్లోనే పుట్టి పెరిగారు కాబట్టి నా ప్రాణం పోయినా కూడా ఇందులోనే అని కొంతమంది మొండిగా, అంటే చెప్పితే వినకుండా అలాగే ఉండి అంటారు కదా, వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారండి. అంటే మీరు అన్నట్టుగా నిజంగానే కొన్ని మెమరీస్ ఉంటాయిలేండి. మన ఇంట్లో కూడా ఏదైనా నాకు వస్తూ ఉంటది అనుకోండి, అది వాడుకోవడానికి పనికిరాదు, పోనీ ఉంచుకుందామంటే చెత్త, పోనీ మన మనసు ఒప్పదు, ఉండనిలే ఇంతలో ఇదొకటే దాచుకుంటాం. అట్లాగే నిజంగానే పెద్దవాళ్ళ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళకు ఉంటాయి. పెళ్లి అయినప్పుడు నేను ఇంటికే వచ్చాను, నా పెళ్లి ఇంట్లోనే జరిగింది, మీరు అందరు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ పెరట్లో ఆడుకుండేవారు, ఇలా ఉంటుంది. కానీ ఇప్పుడు అంటే అది ఇది వరకు అండి. ఇప్పుడు ఏంటంటే జనాలకు ఎలా ఎంత వైలెన్స్ ఎక్కువైపోయి ఏ రకంగా ఎవరిని సతాయించాలి, ఎవరి ప్రాణాలు తీయాలి, ఎవరి డబ్బులు మనం తీసుకోవాలి, ఎవరి బంగారం కొట్టేయాలి అనే ఇది ఉన్నప్పుడు సో పరిస్థితులు మారాయి కాబట్టి పెద్దవాళ్ళు కూడా కాస్త చాదస్తాలు వదిలేసి పిల్లలు చెప్పినట్టుగా అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళు రక్షించుకుంటారు. లేకపోతే ఇంకా ఏం చేస్తారంటే పిల్లలు చెప్పేసి ఇంకా వీలు కాక వదిలేసి ఒక కేర్ టేకర్ని పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మన అదృష్టం కొద్దీ కేర్ టేకర్ మంచి వాళ్ళు అయితే పర్వాలేదండి, లేకపోతే మాత్రము పాపం ప్రాణాలు పోతున్నాయి అన్నమాట. సో ఈ అంటే రీసెంట్ గా, అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రీసెంట్ గా కర్మన్ ఘాట్లో పాపం ఒక ఆవిడ నేను చూస్తే ఐ థింక్ 60 ఇయర్స్, పెద్ద 80 ఏళ్ళ ఆవిడ కూడా కాదు, ఆవిడ ఒక్కతే ఉంటుంది. అయితే ఒక పెద్ద ఇల్లు చాలా బాగుంది, ఆవిడ కూడా వెల్ ఆఫ్ ఉన్నట్టుంది, బంగారం అంతా చాలా వేసుకొని ఉంటుంది. అయితే వీళ్ళింట్లో 4-5 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి పనిచేస్తుంది. 4-5 సంవత్సరాలు అంటే మీకు తెలుసు, ఒక ఇంటిమేసీ ఉంటది. సో నేను పడుకొని ఉంటాను, నువ్వు పని చేసుకొని వెళ్ళిపో, లేకపోతే ఇదిగో పలానా చోట అది పెట్టా తీసి తెచ్చి అంత ఇంటిమేసీ ఉంటది. ఎందుకంటే అన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఎవరు లేరు కాబట్టి ఈ అమ్మాయికి కూడా ఈమెకు ఎవరు లేరు కదా అనేది 100% షూర్ అనమాట. సో ఏం చేసిందంటే 4 సంవత్సరాలు అయిన తర్వాత అదే ఆవిడ చెప్తోంది అనమాట, ఒక కన్న కూతురు లాగా, అంటే పెద్ద ఆమె కదా, ఫోన్లే నాకు ఎవరు లేరు అంటే ఈవిడికి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు, ఏదో దూరంగా ఉన్నట్టున్నారు, ఈవిడైతే ఒకరే ఉంటారు, ఒక కూతురులాగా చూసుకుంది అనమాట. ఏది కావాలన్నా అన్నం పెట్టేదట, టిఫిన్లు పెట్టేది, బట్టలు కొనిచ్చేది, దాని తర్వాత ఎప్పుడైనా డబ్బులు కావాలంటే ఇచ్చేది, ఇలా చాలా సహాయం చేసింది. జనరల్గా ఏంటండి, అలా ఉన్న వాళ్ళకి పెద్దావిడ కదా, నా తల్లితో సమానం, నేను జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళ పిల్లలు లేరు కదా, నాకు ఇన్ని విధాలుగా ఈవిడ ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది, పెద్ద ఆమె అనేది ఏమాత్రం ఇది లేకుండా మొన్న 2 రోజుల కిందట ఏం చేసిందంటే వచ్చింది ఈవిడ. అప్పుడు ఈ అమ్మాయి వచ్చినప్పటికీ ఆవిడ బెడ్రూమ్లో పడుకుంది. అంటే ఇంటిమేజ్ ఉంటది కదండి, పెద్దవాళ్ళు కొత్త వాళ్ళైతే మనం బయటకు వస్తాం, సరే వచ్చింది కదా అని ఏంటే ఇప్పుడు వచ్చావు అని అడిగితే, లేదమ్మా నువ్వు బయటికి రా అన్నదట. అక్కన ఏదో అంటుందంట. వస్తే హాల్లోకి వచ్చింది. రాగానే ఏం చేసిందంటే ఏంటి అనగానే బలవంతంగా కూర్చోబెట్టింది. అంటే ఈవిడ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక పని అమ్మాయి డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా నన్నేంటి ఇలా లాగా ఏంటే అని ఈవిడ కూడా వాయిస్ రేస్ చేస్తే స్ప్రే తీసుకొచ్చి మొహం మీద స్ప్రే చేసేసింది. అక్కడికి ఈవిడ చాలా తెలివిగా, నిజంగా ఆవిడ మనం మెచ్చుకోవాలి, అంత ఏజ్ ఉన్నా కూడా ఆ స్ప్రే తన నోట్లోకి వెళ్ళకోకుండా, ముక్కులోకి వెళ్లకుండా తల అటు ఇటు తిప్పినందుకు ఆమెకు ఆ ఎఫెక్ట్ అవ్వలేదు. ఆ కొట్టగానే స్ప్రే కొట్టిన తర్వాత ఇదేం చేసిందంటే ఈ అమ్మాయితో పాటు ఇంకొక అబ్బాయిని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ముగ్గురు కలిసేసి
లాక్కొని వచ్చి ఆమెను మళ్ళీ హాల్లోనే ఒక దుప్పటేసి మీదేసి ఒకడి మీద కూర్చొని ఒక పిల్లో పెట్టి మొహం మీద పెట్టి నొక్కేశారు. నొక్కితే పాపం అడుక్కుంది, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను మాత్రం చంపద్దు, నా మీద ఒంటి మీద ఉండే బంగారం అంతా తీసుకో, ఇంకా లోపలుంది బంగారం ఇది ఇస్తాను, డబ్బులు ఇస్తాను, నా ప్రాణాలు తీయకు, నీ కాళ్ళు పట్టుకుంటానని అడిగిందండి. నిజంగా అది వింటే చాలా బాధేస్తుంది. అంటే ఒక అమ్మాయిని నా కూతురులాగా నేను చూసుకున్నప్పుడు అదే నాకు ద్రోహం చేస్తుంది అనేది ఆమె ఎంత ఇదిగా అయిపోయింది. చాలా అడుక్కుందండి, వినలేదు. వినకపోగా ఈ పక్కింట్లో అమ్మాయిని ఈవిడ పిలుస్తుంది. అంటే వీళ్ళ శబ్దాలు వినపకుండా ఆవిడ టీవీ వాల్యూమ్ పెంచేసింది, సౌండ్ వినపడకుండా. సో లాస్ట్కు ఇంకా చాలా పెనుగులాడింది అనమాట. అంటే మొహం మీద పెట్టి ఒకడైతే ఆమె మీదనే కూర్చున్నాడు. ఆ ఏజ్ లో ఒక మనిషి మీద కూర్చొని గొంతు నొక్కేస్తా ఉంటే అక్కడికి అలా నొక్కేసే ఒంటి మీద 10 తులాల బంగారం ఉంటే మొత్తం తీసుకున్నారు. ముక్కు పుడకతో సహా దుద్దులు, గాజులు, మెడలో ఉండే గొలుసు, అన్ని ఉంగరాలు, 2 ఉంగరాలు అన్ని తీసేసుకున్నారు. అప్పటికి కూడా వదలలేదు. నీకు బంగారం ఎక్కడుందో నేను చెప్తాను, తీసుకోండి అని చెప్తే కూడా వదలలేదండి. వదలకపోగా ఇంకా ఆమెను అంటే ఏంటంటే నువ్వు ఎవరికి చెప్పకూడదు అనేసి చంపే ప్రయత్నం చేశారు. ఆవిడ ఏం చేసిందంటే పెనుగులాడేసి లేచేసింది. అయితే వెంటనే ఏం చేసింది, వాడు పైన కూర్చున్న వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇదేం చేసిందంటే ఈవిడ గొళ్ళెం పెట్టేసింది, ఎవరు వీళ్ళు ఈమె బయటికి వెళ్ళకుండా. అట్లాగే పెనుగులాడేస్తే వెనక నుంచి చీర పట్టుకొని లాగితే కూడా ఆవిడ అంటుంది, పర్లేదు నా చీర పోయినా పర్లేదు, నేను లంగా మీద బయటికి వెళ్దామనేసి చాలా ధైర్యంగా గొళ్ళెం తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. సూపర్. వెళ్ళిపోయిన తర్వాత ఆ రకంగా ఆమె ప్రాణాలు నిలబడ్డాయండి. ఆమెను చూస్తే మొహమంతా ఇలా ఘాట్లు రక్కేసి పాపం మనిషి ఎంత నిస్సహాయంగా ఉంది, ఏడుస్తుంది అనమాట. అంటే మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆమెను చూస్తే మనకు తెలుస్తుందండి. నేను ఒక్కదాన్ని ఉండిపోయాను అని. అంటే ఆమె ఏ పరిస్థితులలో అక్కడ ఉందో మనకైతే తెలియదు, ఒక్కతే ఉందో తెలియదు. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని చాదస్తాలు వదిలేసి పిల్లలు చెప్పినట్టుగా పిల్లలతో పాటు ఉండాలి. లేదు పిల్లల వల్ల మీకు ప్రాబ్లం అంటే వెళ్ళి అంటే ఓల్డ్ ఏజ్ హోమ్లోనో లేకపోతే ఒక నలుగురు ఉండే ప్లేస్లో ఉండడమే మంచిది. కానీ ఇప్పుడు ఆ ఏజ్లోనండి ఒక చిన్న దెబ్బ తగిలినా కూడా, ఇలా కొట్టుకున్నా కూడా చాలా ఒళ్ళంతా 65 ఏళ్ళప్పుడు ఒళ్ళంతా ఎలా ఉంటుందంటే పాపం అట్లాంటిది ఆమె అన్ని నొప్పులు భరించింది. గొంతు పెట్టేసి గొంతు ఇలా నొక్కేశారట ఆవిడ్ని. వింటుంటే నాకు కూడా చాలా బాధేసిందండి. నాకు ఇట్లాగే నాకు ఒక తెలిసిన ఫ్యామిలీ పిల్లలు ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. ఒక్కతే 80 ఏళ్ళ ఆవిడ. ప్రతిరోజు వాళ్ళ పిల్లలు నీకెందుకు ఫోన్ చేయండి, వీడియో కాల్ చేయండి అని వాళ్ళని ఇచ్చేసింది. ఒకరోజు ఏమైందంటే ఇట్లాగే ఫోన్ చేస్తుంటే తీయకపోతే వాచ్మెన్కి వాళ్ళు చెప్పారు, అమ్మ ఎందుకో ఫోన్ తీయట్లేదు చూడు అంటే, ఆవిడ ఎప్పుడు పొద్దున్న లేచిందట, లేచి వెనక పూజ చేసుకుని పువ్వులు కోసుకోవడానికి వెళ్ళింది. ఒక రాయి తగిలి పడి అక్కడికక్కడే ప్రాణం పోయింది. ఆమెకి తెలియదు, ఆమెకి అసలు అంటే ఆ ఏజ్లో 85 ఏళ్ళ ఆవిడే. అయితే ఈ వాచ్మెన్కి చెప్పగానే వాచ్మెన్ ఏం చేశారంటే వెళ్ళి చూసి ఆ ఒంటి మీద ఉండే బంగారం అంతా తీసేసుకున్నాడు. అప్పటికే ఆమె ఒళ్ళంతా చీమలు పట్టిపోయినాయి అనమాట. మా క్లోజ్ ఫ్యామిలీలో తీరా చనిపోయింది. మరి తీసేసుకున్నాడు ఒంటి. అంటే ఇప్పుడు చూడండి, అంటే మనం ఎందుకు అజ్యూమ్ చేసుకుంటున్నామంటే ఆవిడ ఒంటి మీద ఆల్రెడీ బంగారం ఉంది, పెద్ద ఆవిడకి ఏదో గొలుసో ఏదో రింగులో చేతులకు ఉంటాయి, మరి బాడీ మీద లేదు అంటే ఏమని అర్థం? చూసిన వాడెవరు? ఫస్ట్ ఇతరే. కానీ అడగడానికి లేదు, ఏమో మీ అమ్మ తీసి పెట్టుకుందేమో మాకేం తెలుసు అంటారు. ప్రాణం పోయిందండి. అంటే అంత పొద్దున మాట్లాడిన ఆవిడే, రాత్రి మాట్లాడిన ఆవిడే. ఒక వయసు అంటే మనం వచ్చే సలహా ఏంటంటే, కొన్ని పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, పిల్లలు మీ చాదస్తాలు భరించలేకపోవచ్చు, కాబట్టి కొంచెం అడ్జస్ట్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత రాదుగారు ఇంకా మనకు తప్పదండి, తప్పదు. 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు అనుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పిల్లల్ని ఏం చెప్పినట్టుగా ఉండాలి, ఆ తాళాలు గుర్తి నా బొడ్లో దోపుకోవాలంటే కుదరదండి, అలా కుదరదు. అంతే, మనం అడ్జస్ట్ అయిపోయి ఉండాలి. లేదే మన గొయ్యి మనం దోవుకొని మన ప్రాణాలు మనం ఇప్పుడు ఏ యాక్సిడెంట్లోనే పోతే లేదో ఏదో ఏ రోగం వచ్చేపోయిందో, ఒక మనిషిని బలవంతంగా చంపేశారు ఆ ఏజ్లో అంటే ఆమె ఎంత నరకం అనుభవించుంటుందండి. మీదకి వచ్చినప్పుడే చూడండి, ఆడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి తీసేసుకో, నన్ను నేను బతకాలి అన్న ఆరాటం, నన్ను బతికించు, నన్ను చంపొద్దు, నీ కాళ్ళు పట్టుకుంటానని ఏడ్చిందంట ఆవిడ. ఎంత బాధ అండి. అంటే నమ్మిన వాళ్ళని ఎట్లాగా అరెస్ట్ చేశారు, అది వేరే. అరెస్ట్ చేయడము, రిమాండ్కి పంపించడము, వాళ్ళని శిక్షలు ఇచ్చడం. కానీ ఆమె ఎంత ప్రత్యక్ష నరకం అనుభవించిందండి. కాబట్టి దయచేసి ఎవరు కూడా పెద్దవాళ్ళు ఎవరైనా కేర్ టేకర్స్ పెట్టుకున్నా కూడా మీరు ఇంట్లో సీసీ కెమెరాస్ పెట్టుకోవడం చాలా మంచిదండి. అంటే ప్రతి ఒక్కటి అందులో రికార్డ్ అవుతుంది. సరే నేరాలు చేయాల్సిన వాళ్ళు దాన్ని కూడా ఆఫ్ చేస్తారు, అది వేరే. కాబట్టి దయచేసి
పెద్దవాళ్ళు కొంచెం జాగ్రత్తలు వదులుకొని పిల్లలు బాగా చూసుకుంటే పిల్లల దగ్గరే ఉండడం చాలా ఉత్తమం అండి. ఒక్కరు ఉన్నప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే మీ ప్రాణాలు మీరే తీసుకున్నట్టు. తీసుకున్నట్టయితే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.